మరి ఎందుకు అత్త అంటూ నేను చాయ్ పెట్టుకొని తాగకుండా సరే తాగా చక్కెరలో అద్దుకొని వేసుకుంటా గానీ జ్యూస్ అయితే తాగము అక్కొస్తుంది చక్కెర అమ్మ అప్పుడు తిడుతుండే ఊరోళ్ళంతా నిద్ర నీ మీద పడుతుందిరా మబ్బులు వీటి కోసం అని చెప్పి లొల్లి అవుతుంది ఇక పొద్దంతా మాట్లాడాడు మీ అక్కలు ఏం చేస్తున్నా ఈరోజు సగం బాధ్యత మీది సగం బాధ్యత మాది మేము ఎట్లా చెప్తున్నా మీరు అంటే మరి మన ఇల్లు కాదు అది మన ఇల్లు కాదు మన ఊరు కాదు అనవసరంగా జ్యూస్ తాగి కడుపులో అంత బయట కక్కే బదులు ఇవి వేసుకొని వాకింగ్ చేసింది పెట్టదు జ్యోతి నువ్వు భయపెట్టే జ్యోతి వాళ్ళకి అసలే వాళ్ళ ఫేసులు ఎట్లున్నాయి వాళ్ళ ముక్కు మూసు ఏం కాదు ఏం కాదు కానీ $7,000 చెప్పినా వద్దురా శేఖర్ వద్దు బిల్ కొట్టాయి మేడం ఇప్పుడు మళ్ళీ ఒక 3,000 అవుతుంది ఫోన్ కొట్టు కోసం వేచి చూసిన నా గుండెల్లో నీ రూపం భద్రపరిచిన ఈ లోకానికి ఏమి చెప్పనే మనం వేయడానికి కిందనే ఉన్నాడు పైన ఏమో మరి నువ్వు వేయడం అనుకోమంటాడు వాడుతుంటా నా దగ్గర అనుకో బెడ్రూమ్ లా నీ దగ్గర సరే సరే ఒకసారి పిన్నికి ఇయ్యన్నా హలో మామయ్య తిన్నావా తినలే మామయ్య ఇంకా ఇప్పుడే వస్తున్నాము అయితే మన తినేసి వస్తాం పప్పా నేను ఇడ్లీ తింటున్నా ఏ వద్దు నాన్ వెజ్ తింటలేను నేను ఈ ఒక్కరోజు మానేసిన జ్యోతి ఇట్లా వనుకురా సరే సరే మేము వస్తున్నాం ఇంకొక అర్ధగంట అలా వస్తాం అదే అట్లా పోతావు సప్న మీరు ఎట్లా తీసుకోవచ్చు అట్లా వస్తాం తిననీకే ½ అవర్ పడుతుంది పాపా పండుకోలే అయితే ఇంకా ఏం నిద్ర వస్తలేదే తిన్నావా లేదా మరి ఏం కూర వేసుకున్నావు కొంచెం టమాటో మరి మేము వేసుకోవద్దా పప్పు లాంటివి ఏమన్నా అయితే మేము ఇప్పుడు టిఫిన్ చేయడానికి వచ్చినాము ఇక నాన్ వెజ్ ఏం తినొద్దు అనుకున్నాం మళ్ళీ బయట ఏం తినొద్దు అనుకున్నాం అందుకని చెప్పేసి గీడ ఒకటి టిఫిన్ సెంటర్ ఉంది మొన్న కూడా ఇన్న తిన్నాం మొన్న వచ్చినప్పుడు ఇప్పుడు ఇన్న తింటున్నాం తినాలి సరే మరి 3 కాకపోతే 4 తిను ఏముందిరా 4 ఇస్తారు వాళ్ళు చెప్పులు వేసుకోరే చిన్నగా చిన్ను అరే చిన్న చెప్పులు వేసుకున్నావా మెడల్ అది ఎందుకు రే ఇరువారి చికెన్ మాసం వేసుకున్నాం మెల్ల మాట్లాడుకుంటూ పోతుంది ఫోన్ తోటి చాలారా చాలా ఇంకా తిను
క్యాన్స్ తినమ్మా తినమ్మా తిను కాదట అని సపరేట్ పెట్టిస్తున్నారు. టైం వచ్చి 7 అవుతుంది. శిరీషనమ్మ ఇడ బాదం పలుకుల పొట్టు తీస్తుంది. గుడ్ మార్నింగ్ శిరీష. గుడ్ మార్నింగ్. నేను షాపింగ్ వేసి వచ్చినాం కదా, డ్రెస్సులు తీసుకున్నాం కదా, తీయాల వానికి అన్ని కారణంలో ఉన్నాయి. షాప్ మన సామాన్ అంతా ఇక అవన్నీ నైట్ 12 వచ్చేసరికి మా సైజ్ స్టిచ్చింగ్. నాకు తెలిసి పని మొత్తం అదే ఉంటుంది అనుకుంటా. స్టిచ్చింగ్, డ్రెస్సెస్ వేసుకున్నాడు, స్టైల్ చూసుడు, అదే ఉంటుంది పని అంతా. అవన్నీ మళ్ళీ అవన్నీ లగేజ్ మొత్తం చదువుకోవాలి. ఈరోజు చదవాలి, రేపు ఒక్కరోజే గ్యాప్ కదా. అవును, రేపు అయిపోయిందంటే ఎల్లుండి ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోవాలి, లేకపోతే రేపు నైట్ అయినా వెళ్ళిపోవాలి. అయితే ఈ రోజే ఉంది కదా, చాలా పని ఉంది. ఈ రోజే మస్తు పని ఉంటుంది. మాకు కూడా బయట పని ఉంది. జేసీ వచ్చిందంటే తొందరగా ఇవ్వాలనుకున్నాం ఈ రోజు 5 o'clock. రాదు గంత లేట్ అనుకుని పొద్దున తొందరగా ఇవ్వాలనుకుంటాను తెలుసా. అంత నైట్ పోయి వస్తాం అనుకోలేగా. అవునవును. కానీ నిద్ర మాత్రం ఇట్లా మస్తు నిద్ర వస్తుంది. ఘోరం అంటే ఘోరం. లేచి ఇంకా నిద్రనే వస్తుంది, నిద్ర వస్తుంది. అక్కడ వేరు లేచిరు బావా బయటకు పోయి కలబంద తీసుకొచ్చిండు. కలబందనా తిననీకైంది తెలియదు, బయట బయట చూడు. వా 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 క్యా కర్ రా ఇద్దరు, ఇంత పెద్ద సప్ప కోసినా. అయితే పైకి ఎక్కిన మంచిగా గాలి తీసినట్టు గాలి తీసుకొని చూసేసరికి ఇవి పెద్దగా కనిపించింది. కింద చూసేసరికి అది ఎప్పటి నుంచో పెద్దగా ఉంది, మంచి పెరిగింది చెట్టు. ఎంత పెద్దగా ఉంది, దీన్ని ఎందుకు వంటలేరా అని బాగుంది. ఇట్లా వదిలేస్తే మొత్తం మురిగిపోయేటట్టు ఉంది. లేనోళ్ళు లేట్ చేస్తే ఉండో నువ్వు చూసుకొని మూసారు అన్నట్టు. ఇది ఇంత మంచిగా ఉంది, స్వచ్ఛంగా పెరిగింది. ఇది దీన్ని మనం ఎందుకు ఉపయోగించుకుంటలేమని ఇమ్మీడియట్గా థాట్ వచ్చింది. అందుకని పెద్ద సప్ప కోసుకొచ్చిన. దీన్ని ఇప్పుడు మిక్సీ చేసి మనిషి ఇంత చిన్న చిన్న గ్లాస్ తాగుదాం. ఏమైంది చాయ్ గ్లాసు ఈరోజు చాయ్ బంద్, చాయ్ బంద్ ఈరోజు. నేను చాయ్ పెట్టుకొని తాగకున్నా సరే, ఇదే తాగాలి నువ్వు, చాలా మంచిది హెల్త్కి. ఎట్లా తాగరు నేను తినిపిస్తాను. చలో శిరీష, నోట్లే 2-3 చక్కెరలు అద్దుకొని వేసుకుంటా గానీ జ్యూస్ అయితే తాగము. వస్తుంది చక్కెర. లేదు తినాలి. ఇంకా తింటా మీరు వారానికి ఎప్పుడు బద్దలాడరు కదా, ఏదో ఒక్కసారి వారానికి ఒకసారి నెలకు ఒకసారి కంపల్సరీ తినాలి. నేను ఏం చెప్తున్నా, తింటా ఇప్పుడు కూడా తింటా, చక్కెరలు అద్దుకొని తింటా, కానీ జ్యూస్ అంటే తాగా. సరే యువర్ విష్. ఎట్లకైనా ఈ సప్ప మొత్తం కొట్టాలి ఇప్పుడు. ఆ సప్ప మొత్తం పడ్డ కాదు పని. నలుగురు చిన్న చిన్నగా 5-5 పీసులు వేసుకుంటా నేను, చక్కెరలు వేసుకుంటా. 5 పీసులా శేష చక్కెర తీసుకురా శేష. లేదు పో పప్పేడి ఏమో తెలియదు, వచ్చిన పాలు విండి మళ్ళీ ఇటు పోయిందేమో సూర్యులు. నేను అయితే నాయన అలవాటు చేసుకుంటున్నాడ. ఏం పాలు పిండా? అరే మనం 5 రోజులు ఉండాలి, వారం రోజులు ఉండం కదా, అందుకని పిండి ఎలా మరి ఇచ్చింది అట్టంపై ఇచ్చిందంట. క్యాన్లు ఉన్నాయి చాలు, అక్కడ పెట్టిండు, మళ్ళీ ఎడుకో పోయింది. గ్రేట్. అయితే నైట్ వచ్చేసరికి లేట్ అయింది కదా. అవును, వస్తు నిద్రపట్టిందిరా. ఓ ఘోరం అంటే ఘోరం తెలుసా. ఇప్పుడు నాకు లేవబుద్ధి కాలే, కానీ పాలు నువ్వు పోయినా వాళ్ళు నాయన పోయినా అని అర్థం కాక లేచినాయి టైం చూసి చూసినా. అందుకని ఒక బర్రె ఉంటే చక్కెర డబ్బా 6 దాటినాడే సిగ్గు అనిపిస్తుంది అనుకుంటే. మరి అమ్మ అంటుండే అలవాటు అయ్యింది. చూసిన ఏమనుకుంటారు గీ టైం కాయ పట్టుకుని పోతే. అమ్మ అప్పుడు తిడుతుండే, ఊరోళ్ళంతా నిద్ర నీ మీద పడుతుందిరా మబ్బులు, ఊరు బరువు అంతా మన మీద, ఊరు బరువు అంతా నీ మీద ఉంటుంది. ఎన్ని గంటలకు పండుకున్నా 6 దాటనేకపోతుండే లేవు నీకు. పొద్దున్న లేవాలి, పని చేయాలి. సిగ్గు అనిపిస్తలేదురా ఇట్లా భూమి మీద పడుకుంటే అని. నేనైతే ముందు వేసుకుంటున్నా. ఏం చేసినావురా? చక్కెర లేదు కానీ ఆగు చక్కెర వేసే జ్యూస్ ఒకటి చెప్తా. చిన్న 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 గ్లాసులు వస్తాయి. సప్న అంతా ఊడిచిపోదు. చెప్పినట్టు వీళ్ళు బాగా చెప్పినప్పుడు నువ్వు కూడా విన్నాను బాబా. వద్దే జ్యూసే బెటర్ ఎందుకంటే ఈజీగా తాగొచ్చు. చక్కెర వేసుకొని తీయతే ఉంటుంది. వీళ్ళకి అర్థమైతలేదు. అక్కడ హైటెక్ సిటీ రోడ్ కాడ కేబీఆర్ పార్క్ దగ్గర ఈ జ్యూస్ సెంటర్ పెట్టుకొని అమ్ముతుంటాడు ఆయన. ఒక గ్లాస్ వచ్చేసి 20 రూపాయలు 30 రూపాయలు అమ్ముతాడు. పెట్టుకొని ఇది ఎంత మంచిది తెలుసా ఇంతకి. అందుకే చెప్తున్నా కదా, చక్కెర వేసుకొని గుడుక్కున్నా మింగేస్తా. సప్న ఒక్కసారి నేను ఎట్టి పరిస్థితిలో వినేది లేదు. అబ్బా ప్లీజ్ ఎట్టి పరిస్థితిలో కాలు మొక్కినా ఏం చేసినా ఒప్పుకునేది లేదు. ఎట్టి పరిస్థితిలో దీన్ని చూస్ చేసుకురా. చాయ్ గ్లాస్ బదులు మనిషికో చాయ్ గ్లాస్ రావాలి. చేసా అట్లా ఏం లేదు, అందరు ఇప్పుడు కంపల్సరీ. జ్యోతి కూడా జ్యోతి కూడా అమ్మేమంటుండే నేను చక్కెర వేసుకొని తాగుతున్నా బాబా ప్లీజ్ వద్దు. నువ్వు ఎంత తాగినా మళ్ళీ నీకు నాకు ప్లీజ్. మంచి మాతో చెప్తున్నావు వినాలంతే. ఇగో బలవంతం పెట్టదు బాబు. ఇట్లా వేసుకున్నావు ఒకటే బలవంతం, గిడ మాత్రం బలవంతం తప్పదు. కాదు, ఇట్లా వేసుకున్నావు ఒకటే, జ్యూస్ తాగినా ఒకటే. ఇట్లా వేసుకున్నా అనుకో 2-3 వేసుకుంటే నాకు రాలంటావు. జ్యూస్ అనుకో బరాబర్ వస్తుంది. గది మొత్తం ఎంత ఉంది? ఎన్ని 4-5 పీసులు ఉన్నాయి. గది వేసుకుంటే మరి సప్పంత వద్దు నాది వద్దు. అమ్మ
చెప్పు నువ్వు చెప్పు ప్లీజ్ శేఖర్. సరే మొత్తం పోయి డివైడ్ చేద్దాం. మేము జ్యూస్ తాగుతాం, మీరు ఎందుకు తిను. రైట్ షేర్ చేద్దాం సరేనా? రైట్ నీ పనులు నువ్వు తిను, మేమేమనం. మరి 4 పీసులు తిని సైడ్ అయిపోయాం అనుకుంటున్నా. అంతే మరి ఒకటేసారి తాగంగానే ఇగో ఒక 4-5 పీసులు వేసుకున్నా అంతే, గ్లాస్ జ్యూస్ అయినా అంతే కదా. అవునా? కాదు, అట్లా చేస్తేనే ఒప్పుకోను. శీర్ష బాబా ప్లీజ్ బాబా నీ దండం పెడతా బాబా, లేనిపోని అని ముందు తెచ్చి పెట్టకు. మిక్సీ జారదైపో, మిక్సీ జారదైపో, కట్ చేసి పెట్టుకో. ఇంక ఇప్పుడు వీటి కోసం అని చెప్పి లొల్లి అవుతుంది. ఇక పొద్దంతా మాట్లాడాడు. నేను చెప్పేది ఏంటో. మరి ఇక తాగబోతు అన్నప్పుడు వదిలేసేయాలి. అరే జ్యూస్ తో తాగొచ్చు, ఏం కాదు. దీని వాసన చూసినా నాకు వాంతింగ్ వస్తుంది. నేనేమంటా చూసా ఏం లేదు, అలవాటు లేదు, ఆ స్మెల్ వస్తుంది. తాగాలి, ముక్కు మూసుకొని తాగాలి అంతే ఫిక్స్. అంటే ఒక్కటో 2 వేసుకుంటాం కదా, జ్యూస్ అంటే భయం అవుతుంది. జ్యూస్ బెటర్ శిరీష, ప్లీజ్ షుగర్ వేసుకొని తాగొచ్చు, ఏం కాదు. ముందు మీరు మిక్స్ తీసుకురా ఇద్దరు మీ కాళ్ళ మీద పడతాం, మమ్మల్ని వదిలేసి కావు కదా. వేసుకుంటున్నాం కదా, ఇంకేంది. లేదు లేదు లేదు, లేదు లేదు, మీరు తాగరు. ఇగో ముందు మీరు తాగరు, మీరు గట్టిగా ఉంటేనే మేము గట్టిగా ఉంటాం. నేను గట్టిగా విషయం మాకు ఎప్పుడో తెలుసు. మరి అందుకే మేము ఇవి వేసుకొని తింటాం. ఉన్నాం ఘోరంగా అంటే ఘోరంగా ఉన్నాం, సైజ్ సరిపోతుంది మాకు. మీరు అట్లా కూడా చెప్పు మరి. మేము ఉండం, మాకు అట్లా కాదు. మరి అప్పుడు ఎమ్ము టీషర్ట్లు పట్టేటి, ఇప్పుడు ఎమ్ము పడుతున్నాయా, టైట్ అవుతున్నాయి. అది మీ తప్పు. అంటే మేము మంచిగా ఉన్నట్టే కదా. అది మీ తప్పు కదా. తప్పెందుకు, మేము మంచిగా ఉన్నాం. మీరే అప్పుడు నీ సైజ్ ఏది, ఇప్పుడు ఏ సైజ్కి వచ్చి డీలే అవుతారు. ఎప్పుడు నువ్వే నాది అప్పటి నుంచి అదే సైజ్. ఎందుకు మరి 0 చదువుకుంటూ. నాది అప్పటి నుంచి అంతే. చూసినావారా అండి, చక్కెర కొంచెం 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 ఎక్కువ ఇక తీగ పెట్టట్టు. జ్యోతి కూడా లేచిందా, జ్యోతి కూడా పెట్టాలి. జ్యోతి తాగుతా నేను. జ్యోతి గుడ్ మార్నింగ్. తాత జ్యూస్ తాగుతావా? జ్యూస్ తాగు తింటా. ఆమె తింటానని అన్నది కదా ఏదైనా ఒకటి. మరి మేము ఏమన్నాము, మరి మేము కూడా తింటామని చెప్తున్నాము. మాకు ఏం అవసరం ఇప్పుడు, మీతోనే అవసరం. శిరీష మీ అక్కయ్యలో ఏం చేస్తున్నా ఈరోజు, సగం బాధ్యత మీది, సగం బాధ్యత మాది. ఇట్లానా ఇట్లానా ఇట్లా కట్ చేసే వాళ్ళు ఉండాలన్నారా? అబ్బా దేవుడా, కట్ చేస్తావా మరి చెప్పి కాదు. వాళ్ళు నువ్వు కట్ చేసే ఆ స్మెల్కి అసలు ముట్టుకోరు మళ్ళీ దాన్ని. చూడరా భయ్, నాకు అది ఇప్పుడు చూస్తేనే పిసుకుతుంది ఆ వాసన. చేసిండారా? లేచిన బాయ్ నిద్ర పోతాడా లేకపోతే లేస్తాడా? ఇప్పుడు అక్క దగ్గరికి పోతాడు. నిద్ర పోతాడా? నేను లేచి ఉయ్యాల లేచి పోదాం. ఇప్పుడు ఎందుకు లేచినాం? మర్చిపోయా బంగారం. చలి పెడుతుందా పొద్దు కదా. చలి ఎక్కడరా? నాకు చలి పెడుతుంది, మధ్యాహ్నం ఎండ కొడుతుంది అంటున్నా. అవునన్నా, వాసన వస్తుందన్నా. వస్తుందా? ఇలాంటి వాసన కూడా మంచిది తెలుసా అయ్యా. ఒకసారి ఆకమన్నది వద్దినట్నే వేస్తుంది. కాళ్ళు మూసుకొని అందుకే చెప్తున్నా బాగా, కళ్ళు మూసుకొని నోట్లు వేసుకొని మింగేసి వాకింగ్ చేసేసాం అంతే. పరిగడుపున మీరు ఏమన్నా తిన్నారా? మేమేం రైట్ అన్న, పర్ఫెక్ట్ టైం అనేది. ఊర్లో చెంచా తీసుకురా. కోడిని కోస్తున్నాను ఆయన, గుర్తుందా? అవును, కోడిని కోసిన తర్వాత మగ కోడిని కోస్తే పుంజుని కోస్తే అవును, వేసుకోరు ఉరుకటలు అవి 2 వేసుకొని ఉరుకుతుంటుంది చూడు. ఉరుకురా అంటాడు పప్ప. జ్యోతి ఒక చెంచా దేవా ప్లీజ్. ఆ పని మీద ఉన్నది, ఇది మన పని, మనమే వేసుకోవాలి ఇక. అయితే ఒక చెంచా తీసుకో. సరే తీసుకురాకు, టైం అవుతుంది, మళ్ళీ మేము స్కూల్ పంపించాలి. 7 అవుతుంది. ఏది పోతా స్కూల్కి? మరి ఇవాళ ఒకరోజు పంపిస్తా. హైలైట్ తెలుసా రేపు 21st నుంచి అవి క్లాసెస్ స్టార్ట్, మనం 23rd నుంచి జంపు. ఇవాళ ఒకరోజు పంపిస్తా, రేపు పొద్దుంతా అసలు మనం ఎప్పుడు పోతామో క్లారిటీగా చెప్తే. టైం వేస్ట్ అవుతుంది అనిపిస్తుంది నాకైతే. మరి రేపు సాయంత్రం పోదా? రేపే మ్యారేజ్ శేఖర్, ఏమంటా చెప్పు, ఎవరైనా వచ్చేది చుట్టాలు? ఏమో ఎవరికైనా చెప్పినావా? నేను ఎవరు చెప్పారా? ఎవరికి చెప్పలేదంటే ఈవినింగ్ 2-3 వరకు కంప్లీట్ చేసుకొని బయలుదేరామా? హైదరాబాద్ అయితే గదే రాత్రి చూసినావు కదా, డ్రైవర్ నిద్ర అట్లా సగం దూరం అన్న పోతాం కదా అని. సముద్రం వేయడమనుకుంటావు, మొత్తం జర్నీ ఉంటుంది ఇక మనకు మహారాష్ట్ర వరకు. కానీ అంత మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి లేచి 5 వరకు మళ్ళీ స్టార్ట్ లేవాలి. ఆపలోపు పిల్లలు ఎవరు తానాలు చల్లగా అవి అట్లా భయం వేస్తుంది. మళ్ళీ ఏదైనా రిస్క్తో కూడుకున్న పనినే మనం ఎంచుకున్నాం. వారం రోజులు ఏదైనా మేము ఎట్లా చెప్తా తిన్నా మీరు. అంటే మరి మన ఇల్లు కాదు అది,
మన ఇల్లు కాదు, మన ఊరు కాదు. లేకపోతే ఇబ్బంది. ఎర్లీ మార్నింగ్ పొద్దున అంటే పిల్లలకి స్నానాలు పోయడానికి కష్టం అవుతుంది అంతే. పోయే సాప్న మధ్యాహ్నం పోయి అట్లయితే ఇంకో హైలైట్ ఏంటంటే ఆ ఏరియా మొత్తం బీచ్ లేదు. మన బీచ్లో దుంకేసేద్దాం. డైరెక్ట్ మనం ఫస్ట్ పొద్దున బయలుదేరి నైట్ వరకు పోతామా? రేపు మరి పొద్దున స్నానం చేయాలి. మనకి డైరెక్ట్ గుజరాతే 17 అవర్స్ 17 అవర్స్ ఉంది. అంటే 7 ఆపకుండా పోతున్నాయి. 20 గంటలు పడుతుంది మాకు. అంటే ఒక రోజంతా పోతుంది. స్టార్ట్ అవుతుంది. ఇగో అంత పెద్ద రిస్కులు చేయలేను నేను. అనవసరంగా జ్యూస్ తాగి కడుపులో అంత బయట కక్కే బదులు ఇవి వేసుకొని వాకింగ్ చేసింది పెట్టదు. అట్లా ఫిక్స్ అయినా ఇంకో ఏదన్నా ఒకటి ఏంది కడుపులో అయితే పడుతుంది కదా. సరే నీ ఆనందం నేనేను గానాలో ఇంకా 2 పీసులు ఎక్కువనే కోసుకుంటాను. ఆగమని అందరం వస్తుంది. అమ్మయ్య కాంప్రమైజ్ అయిపోయింది. ఎంతో ఒకటే పీసు. ఒకటే పీస్ అది. దీన్ని కట్ చేయలేదు కదా స్వప్న. ఏం చేస్తున్నావు? దీని వాసనకి నేను ఇట్లా అవుతుంటే మా కోసేదాన్ని నాకు వస్తలేదు కానీ తినటోనే నీకు వస్తుంది. అలా మిక్స్ చేస్తాం మొత్తం పోతాను. బలవంతం పెట్టొద్దు బావా. కొన్ని దగ్గర పెట్టాలి తప్పదు కాదు. అవును మీరు ఎట్లూరు నన్ను తిట్టి పాడైతే ఎట్లా పోతే మావాడేమో బాగా పరిశీలు ఇదే పని వేస్తున్నాయి చూడు. నేను పోసుకున్న పీసులు ఎక్కువనే ఉన్నాయి బావ. చెప్పినప్పుడు ఇను బావా. నేను మళ్ళీ పొద్దుంతా వాంతులు చేసుకున్నా అనుకో అసలుకే రేపు పోయేది ఉంది మనం. అసలు ఇట్లా జలుగుడు రానియదు. పంటగానే చాలు బావని కాలు మొక్క మనం మొక్కుతాను. మొక్కుడు కాదు నీకు ఎట్లా తాగో నేను కూడా చూస్తా కానీ తిన్నా నీకు తాగిపించి తప్పదు. నేను తాగ బావా నువ్వేమన్నా చేసుకో. 2 చాలా 3 వద్దా 3 శీర్ష కూర్చోరా. 3 చక్కెరల గ్లాస్ వేసిన. చక్కెర కప్పుల 3 కప్పుల గ్లాస్ వేసిన. నీళ్ళు పోయాలా ఇలా? నాకు తెలియదు బాబా. పోయేది బాబా. నేను చూసి తాగలేదు. నేను కూడా చూస్తాను. అమ్మ నాకు వద్దు కూడా వద్దు బాబా. ఇది నేను వేసుకున్నా బలవంతంగా వేసుకుంటున్నాను. తాగు. చాయ్ దారెడ్డి తాగుతా. అమ్మ చాయ్ దారెడ్డి వెళ్ళి గ్యాప్ తీసుకొని తాగుతున్నా. ఒక్కడేసారి కళ్ళు మూసుకుని కళ్ళు ముక్కు మూసుకొని తాగాలి, కళ్ళు కాదు. స్వప్నకి శిరీషకి చిన్న వాళ్ళకు నాదేనా ఉన్నదా రైట్. జ్యూస్ పట్టిన తర్వాత ఇట్లా ఇట్రా వేసినా అట్లా ఉంటుంది. ఎంత చక్కెర ఓ జ్యోతి నువ్వు భయపడే జ్యోతి వాళ్ళకి అసలే వాళ్ళ ఫేసులు ఎట్లున్నాయి వాళ్ళకి. ఎంత మంచిగా వచ్చింది చూడు. అనుకున్నా ఎంత నీట్గా వచ్చింది. ఇంతనన్నా అసలు ఏమైనా ఉన్నా ఒరిజినల్ మూసుకొని మూసుకో తాగు. చూడు ఇగో రైట్. నెక్స్ట్ జ్యోతి కూడా అయిపోయింది. వద్దురా వద్దురా ఏం కాదు. మంచిగా తీయగా ఉంది అది. ఏం కాలే ఏం కాదు. కాలు మూసుకొని తాగు. కళ్ళు మూసుకో, ముక్కు మూసుకో, కళ్ళు కాదు. అందుకని ముక్కు మూసుకో అంటున్నా నేను. ముక్కు మూసుకుంటే తొందర అయిపోతుంది. అందరు తాగారు, నువ్వు ఒక్కరు రాకపోతే మంచిగా ఉండదు. అరే కళ్ళు మూసుకుంటున్నా అంత తీయ ఉంది కోతి. కళ్ళు మూసుకో కానీ కళ్ళు కాదు, నేను ముక్కు మూసుకో. ఇందాక ఎట్లా చేసినావు సేమ్ రైట్. ఒక్కడే క్లాస్ నువ్వు మళ్ళీ ఆపినావంటే మళ్ళీ వాంటింగ్ వస్తుంది అనవసరంగా. రైట్ రైట్ గ్రాండ్ సక్సెస్. చలో దా శిరీష నువ్వు స్మెల్ చూడకు. స్మెల్ చూడకని చెప్తున్నా. స్మెల్ చూడకు, ముక్కు మూసుకొని తావు. తీయను శిరీష. చక్కెర పోసినాం ఏం కదా దా అలవాటు చేసుకోవాలి. మంచిది అది. ఇది తీసుకురావద్దు, అది తీసుకురావద్దు. నువ్వు ముక్కు మూసుకో అన్నాడు. నువ్వు ముక్కు మూసుకో, ముక్కు మూసుకో శిరీష. శిరీష చెప్పేది నారే. ముక్కు మూసుకో, ముక్కు మూసుకో. వాసన రాకుండా ముక్కు మూసుకోను. వాడు కూడా చూస్తు నువ్వు ఏం చేస్తున్నావు అని. ముక్కు మూసుకో చెప్తా. ఒక్కడేసారి ముక్కు మూసుకో, ముక్కు మూసుకో అని చెప్తా. మళ్ళీ ఆపకు, ఒక్కడేసారి పోసుకో. నీళ్ళు అయినాడు మీ అక్కడే తాగేది ఇంకేంది. ముక్కు మూసుకో అని చెప్పిన ఎంతసేపు మరి.
చేస్తుంది మళ్ళీ అనవసరంగా గ్లాసులు వేసిన పట్ 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 కళ్ళు స్పూన్ వేసిన ఒక్కొక్క దాంట్లో కళ్ళు మూసుకో కానీ కళ్ళు కాదు ముక్కు మూసుకో ముక్కు మూసుకొని నువ్వు చేయి తొందరగా తాగొద్దు చాయ్ లెక్క తాగొద్దు ఒక్కటేసారి వేసుకో తప్పుకుమని ఏయ్ ఇంకా ఇట్లా పైకి వెళ్ళి ఇట్లా పట్టుకొస్తాడు తాగు తాగు నేను ఆయనగా కానీ శీర్ష కానీ కావాలి ఆయన పగ పట్టిండు ఇలా రావాలంటే అందరూ రావాలి అందరు తాగిరు నువ్వు ఒక్కరు కానీ కానీ అక్కనే తాగనన్నది ఇంకా కానీ తొందరగా ముక్కు మూసుకో ఏం కాదు ఏం కాదు ఏం కాదు. కళ్ళు మూసుకొని వేసుకో ఏం కాదు కానీ అరే ఎట్లుండాలి చిరుసా కానీ 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 తొందర కానీ ముక్కు మూసుకో అని చెప్పి నేను ఫస్ట్ ముక్కు మూసుకో. ఇట్లా ముక్కు మూసుకొని ఒకటేసారి వేసుకో లోపలికి వేసుకో 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 తొందరగా కానీ రైట్ ఒకటేసారి మొత్తం పోసుకో మొత్తం పోసుకో సరే తాగు కానీ ముక్కు మూసుకోమంటే మళ్ళీ తాగుతా సరే 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 అరే మొత్తం గుమ్మరించుకోరు ఒకటేసారి ఏం కాదు క్రేజ్కి వచ్చే దాతవా అయ్యో వాడే తాగాలి ఆయన స్టేజ్ చూసినప్పుడు ఆయన కూడా రాస్తాడు. ఉంచకు ఏం కాదు ఏం కాదు రాదు రాదు ఇక వామిటింగ్ వస్తుంది అనుకుంటా అట్లనే వస్తుంది అయిపోయింది రా రాదు అయిపోయింది ఇగో క్రియాన్స్ తాగుతాడు ముక్కు మూసుకొని తాగమని విజుడు క్రియాన్స్ తాగుతాడు అరే రాదు శిక్ష అంటే అయిపోయి ఎట్లుందిరా ఎంత మంచిగా ఉందిరా షుగర్ మన జ్యూస్ సెంటర్ జ్యూస్ జ్యూస్ సెంటర్. ఉంది అన్నట్టు ఉంది గంత మంచిగా ఉంది ఏం వీళ్ళేమో శిరీష? బతిలాడతారు. ఆయన బాబా మంచిగా మరి ఎందుకు అత్త అంటూ ఇంత మంచిగా ఉంది ఇదన్నా ఇదే బెటర్ అన్న అదేగా. కానీ కొద్దిగా వాటర్ పోసిన ఇలా కొంచెం ఒకటే చిన్న గ్లాస్ పోసి అది కాకుండా పోయి చిక్కగా మస్తు ఉంటుంది టేస్ట్ చిక్క ఉంటే మళ్ళీ తాగలేరు అని చెప్పేసి ఇట్లా వచ్చిన ఇవి అలవాటు అయింది ఇంకా సెట్ అవుతుంది ఇంత మంచిది ఎంత మంచి న్యాచురల్ రా ఇది బాగుంది రోజు ఇది అయిపోయాలి ఇలా రోజా వారానికి ఒకసారి తాగాలి రోజు అంటే వాళ్ళు క్వార్టర్ మళ్ళీ